కృష్ణుడు అర్జునుడిని ద్వారకకు తీసుకువెళ్ళాడు. అర్జునుడి వేషధారణ చూసి బలరాముడు తను ఒక యతి అని అనుకున్నాడు. సుభద్ర చేత తనకి సేవలు చేస్తే తన యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అని అనుకున్నారు. కొన్ని రోజుల తరువాత తను అర్జునుడే అని తెలుసుకుని సుభద్ర కూడా తనని ప్రేమించింది. అప్పుడు కృష్ణుడు దగ్గరకు వచ్చి కృష్ణ మా ఇద్దరికీ వివాహం చెయ్యి అని అడిగాడు. అర్జునుడు సుభద్రను తీసుకుని ఇంద్రప్రస్థంకి వెళ్ళాడు. అర్జునుడితో వచ్చిన సుభద్రను చూసి అక్కడి ప్రజలు ఎంతో సంతోషపడ్డరు. ఒక్క ద్రౌపది తప్ప. నేను ద్రౌపది యొక్క అంగీకారం లేకుండా నిన్ను వివాహం చేసుకున్నాను. నువ్వు ఈ రోజు నుంచి ద్రౌపదికి దాసిల ఉండి తనని ఒప్పించు. తను ఎప్పుడు అయితే ఒప్పుకుంటుందో అప్పుడే మనం కలిసి జీవిస్తాం అని అన్నాడు. దానికి సుభద్ర ఒప్పుకుంది. అప్పటినుంచి ద్రౌపది దగ్గర దాసిల ఉంటూ తనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంది. సుభద్ర యొక్క స్వచ్ఛమైన మనసు చూసి ద్రౌపది వాళ్ళ ఇద్దరికీ రంగరంగ వైభవంగా ఇంద్రప్రస్థంలో వివాహం చేసింది. కొన్ని రోజులకి సుభద్ర గర్భవతి అయింది. ఆ రోజు నుంచి సుభద్రకి తను చేసిన యుద్ధాలు తన నేర్చుకున్న విద్యలు అన్నీ చెప్పేవాడు. ఒకరోజు రాత్రి సుభద్రకి అర్జునుడు తన నేర్చుకున్న పద్మవ్యూహం ఎలా ఛేదించాలి అనే విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి సుభద్ర నిద్రపోయింది. పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలి అనే విషయాన్ని చెప్పాడు. సుభద్ర నిద్రపోతున్నా అర్జునుడు చెప్పే విషయాన్ని తన కడుపులో ఉన్న అభిమన్యుడు వింటూనే ఉన్నాడు. కొద్దిసేపటికి అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలి అనే విషయాన్ని చెప్పడం పూర్తయింది. సుభద్ర నిద్రపోతుంది అని గమనించి పద్మవ్యూహం నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని చెప్పడం ఆపేశాడు. అదే తర్వాత అభిమన్యుడి తలరాతను మార్చేసింది. కొన్ని రోజులకే అభిమన్యుడు పుట్టాడు. సంతోషంగా ఉన్నారు అనే వార్త హస్తినాపురానికి చేరింది. దుర్యోధన నువ్వు ఈ గదిలోనికి వెళ్ళి సంవత్సరం దాటింది. ఇప్పటివరకు నువ్వు ఈ గదిలోంచి బయటికి రాలేదు. ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు. బయట జరిగే విషయాలు కూడా నువ్వేమీ తెలుసుకోవట్లేదు. ఓడిపోతున్నాం కానీ ఈసారి అలా జరగదు. వాళ్ళ రాజ్యాన్ని నీ చేతిలో పెట్టి అడవులకు వెళ్ళేలా నేను చేస్తాను అని అన్నాడు. నా మీద నమ్మకం ఉంటే బయటికి రా అని అన్నాడు. అప్పుడు శకుని మీద ఉన్న నమ్మకంతో దుర్యోధనుడు ఆ గది నుంచి బయటకు వచ్చి తన సింహాసనం మీద కూర్చుని మామా మార్గం చెప్పు అని అన్నాడు. అప్పుడు శకుని మనకు విజయం దక్కాలి అంటే మనకు ఉపయోగపడేది ఈ పాచికలే అని అన్నాడు. ఇవి మా నాన్న ఎముకలతో తయారు చేశాను. ఈ పాచికలు నా మాట వింటాయి. నేను ఏ సంఖ్య పడాలి అని కోరుకుంటే ఆ సంఖ్య పడుతుంది అని చెప్పాడు. ఈ పాచిక ఆటకి పాండవులను ఇక్కడికి రప్పించు. వాళ్ళు ఓడిపోయేలా నేను చేస్తాను అని అన్నాడు. పాచికల ఆటకి రమ్మని దుర్యోధనుడు ధర్మరాజుకి వర్తమానం పంపించాడు. నకుల సహదేవులు వద్దు అని చెప్పారు. కాని ధర్మరాజు మనం తను అడిగింది యుద్ధానికి కాదు ఆటకే మనం రాము అని చెప్పకూడదు అని అన్నాడు. రావట్లేదు అని చెప్పి కొత్త సమస్య తెచ్చుకోవడం ఎందుకు, మనందరం అక్కడికి వెళ్ళి సరదాగా ఒక ఆట ఆడి వద్దాము అని ఒప్పించి అక్కడికి వెళ్ళాడు. హస్తినాపురంలో ఒక పెద్ద మహాసభని దుర్యోధనుడు సిద్ధం చేశాడు. ఆ సభను చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. అది ఆటైనా పాండవులకి కౌరవులకి మధ్య జరుగుతుంది కాబట్టి ఆసక్తిగా చూడడానికే అక్కడ జనం అందరూ వచ్చారు. సభ మధ్యలో పాండవులు కౌరవులు ఎదురెదురుగా కూర్చున్నారు. నాకు బదులుగా ఈ ఆట నా మామ శకుని ఆడతాడు అని దుర్యోధనుడు అన్నాడు. ధర్మరాజు ఒప్పుకోలేదు. నేను ఆడడానికి వచ్చింది నీతో శకునితో కాదు అని అన్నాడు. భయంతో ఇలా అంటున్నావా ధర్మరాజు అని దుర్యోధనుడు నవ్వాడు. అప్పుడు ధర్మరాజు శకుని కాదు, ఈ సభలో ఎవరు మీ తరపున ఆడినా నేను ఒప్పుకుంటాను అని అన్నాడు. దుర్యోధనుడు ధర్మరాజుని ఆటకు పందెం అడిగితే నా ముత్యాల హారం అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పెద్దగా ఒక నవ్వు నవ్వి నేను నా రాజ్యంలో ఉన్న ముత్యాలు అన్ని పందెంలో పెడుతున్నాను అని అన్నాడు. శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు ఓడిపోయాడు. తరువాత పందెం నా ఖజానా మొత్తం అని దుర్యోధనుడు అన్నాడు. ధర్మరాజు కూడా అదే పందెం కాశాడు. మరలా ధర్మరాజు ఓడిపోయాడు.
తర్వాత గుర్రాలు రథాలు తన యావదాస్తిని పందెంగా కాసేడు అనింట్లో ధర్మరాజు ఓడిపోయాడు. శకుని ఏ సంఖ్య పడాలి అని అనుకుంటున్నాడో ఆ సంఖ్య పడుతుంది. అక్కడ ఉన్న కౌరవులందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఆ ఓటమి ధర్మరాజు ఒప్పుకోలేకపోయాడు. ఈ పందెంలో నా తమ్ముళ్ళు అయిన నకల సహదేవులని పెడుతున్నాను అని అన్నాడు. ధర్మరాజు ఓడిపోయాడు. భీముడు అర్జునుడు నాకు నేనే పందెంలో పెడుతున్నాను అని అన్నాడు. అప్పుడు కూడా ధర్మరాజు ఓడిపోయాడు. ఇక ఈ విధంగా పాండవులు కౌరవులకి దాసులయ్యారు. దుర్యోధనుడు ధర్మరాజా మరో ఆట ఆడుతావా అని అడిగాడు. ఇప్పుడు ధర్మరాజు నా దగ్గర పందెంలో పెట్టడానికి ఇంకేమీ లేదు అని అన్నాడు. పెట్టిన అన్నిట్లో కన్నా ఎంతో విలువైనది నీ దగ్గర ఇంకోటి ఉంది, అది పెడతావా ధర్మరాజా అని అడిగాడు. ఏమిటది అని ధర్మరాజు అడిగితే అది నీ భార్య అయిన ద్రౌపది అని అన్నాడు. అర్జునుడు కోపంతో అన్నా ఒక్క మాట చెప్పు, ఇక్కడ ఉన్న కౌరవులందరినీ చంపేస్తాను అని కోపంతో రగిలిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు ఎందుకు ఆవేశపెడుతున్నావ్ అర్జునా, మీ అన్నలా ఆలోచించు, మీరు ఈ పందెం గెలిస్తే ఇప్పటివరకు మీరు కోల్పోయిన మీ రాజ్యాన్నే మీ నగలను తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఆ పందెంకి ఒప్పుకున్నాడు. శకుని పాచికలు వేశాడు, మరల దుర్యోధనుడే గెలిచాడు. దుర్యోధనుడు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. తన ఎంతో సంతోషంగా మన దాసి అయిన ద్రౌపదిని తీసుకురా అని ఒక భటుణ్ణి పంపించాడు. ఒంటరిగా ఉన్న గది వైపు రాకూడదు అని నీకు తెలియదా, నేను రాను అని వెనక్కి పంపించింది. అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు పందెంలో ఓడిపోయాడు అని నువ్వు తనకి చెప్పలేదా అని అన్నాడు. అప్పుడు తానోడి నన్నోడినా నన్నోడి తానోడినా అని అడిగింది. మొదట తాను ఓడిపోయి నన్ను ఓడిపోగొట్టాడా, అయితే అది ధర్మం కాదు. ఓడిపోయిన తర్వాత నన్ను పందెంలో పెట్టే హక్కు తనకు లేదు. నా అనుమతి లేకుండా నన్ను ఈ పందెంలో పెట్టే హక్కు తనకు లేదు. ఏమైనా తనని పందెంలో పెట్టింది చెల్లదు అని ద్రౌపది చెప్పింది ప్రభు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడికి కోపం వచ్చి ఆ పాంచాలిని ఈ సభకు ఈడ్చుకు రా తమ్ముడు అని దూశ్యాసుని పంపించాడు. సభలో ఉన్న వాళ్ళంతా అక్కడ జరిగేది చూడలేక కనులు మూసుకున్నారు. కొంతమంది బాధతో ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ సభ యొక్క ముఖద్వారం నుండి రండి కాపాడండి అని అరుస్తూ ఉన్న ద్రౌపదిని జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ దుశ్శాసనుడు ఆ సభలోనికి తీసుకువచ్చాడు.